శ్రీకృష్ణుడి వైభవాన్ని ఆవిష్కరించే గ్రంథాలలో శ్రీకృష్ణ లీలా తరంగిణికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ గ్రంథం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? ఎన్నామ పఠనం మనాగపిరతే ఓంకారలక్షాధికం ఎన్మూర్తేరపి పూజితం హరిహరై బ్రహ్మాది పూజా స్మృతం యత్కార్యం త్రివిధం సమస్త జగతాం శాస్త్రార్థ నిర్ణాయకం శ్రీనారాయణ తీర్థ సద్గురువరం తం నౌమి ముక్తిశ్రియై. భాగవతంలో 12 స్కంధాలు ఉంటాయి. ఈ 12 స్కంధాలలో కూడా దశమ స్కంధము కృష్ణుని యొక్క చరిత్రను, ఆయన లీలలను అద్భుతంగా వర్ణిస్తుంది. కృష్ణ జననం నుంచి రుక్మిణీ కళ్యాణం దాకా ఆయన లీలలనన్నింటినీ తరంగాల రూపంలో మనకు అందించినటువంటి అద్భుతమైన గ్రంథమే శ్రీకృష్ణ లీలా తరంగిణి. తరంగం అంటే కెరటం, తరంగిణి అంటే నదీ ప్రవాహం. ఒక ప్రవాహంలాగా సాగిపోయే అద్భుతమైన ఆ సాహిత్యము, సంగీతము, భక్తి, నృత్యము మేళవించిన అద్భుతమైన గ్రంథం. ఆ తరంగాలను పాడుతూ తన్మయుడై శ్రీ నారాయణ తీర్థుల వారు ఉంటే కృష్ణుడే వచ్చి అక్కడ నాట్యం చేస్తూ ఉండేవట. అంత అద్భుతమైన సాహిత్యం అది. ఆయన గుంటూరు జిల్లాలోని మంగళగిరి దగ్గర ఉన్న కాజా అనే గ్రామంలో జన్మించారు. ఆయన పేరు గోవింద శాస్త్రి. వాసుదేవ స్వామివారి దగ్గర శాస్త్రాభ్యాసం చేసిన తరువాత ఒకరోజు నదిని దాటుతున్న సందర్భంలో వరద వచ్చి ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించారు. అలా ఆపత్కాల సన్యాసాన్ని స్వీకరించిన తరువాత భార్య దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని శాస్త్రీయ సన్యాసాన్ని స్వీకరించారు. అలా సన్యాసాన్ని స్వీకరించిన తరువాత అద్భుతమైనటువంటి కృష్ణ భక్తిని, నామ మాహత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయాగే కామవివా సర్వోత్తమ ప్రయాగే దిగ్దేశ కాల అనపేక్ష సిద్ధ సర్వసులభే. అంటే రామ, కృష్ణ, గోవింద అనేటువంటి 3 నామాల సంగమంలో నువ్వు స్నానం చేయగలిగితే త్రివేణీ సంగమమైనటువంటి ప్రయాగలో ఉన్నటువంటి గంగా, యమున, సరస్వతిలలో స్నానం చేసినట్టే. అక్కడ స్నానం చెయ్యాలి అంటే పుష్కరము, కుంభమేళ అనే సుముహూర్తం కోసం నువ్వు ఎదురు చూస్తావు. కానీ ఈ నామ మహత్యము ఎంత గొప్పది అంటే ఇక్కడ స్నానం చేయటానికి దిక్కు, దేశము, కాలము వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. రామనామ గంగయ మిళిత కృష్ణ నామ యామున గోవింద నామ సరస్వతి ప్రథితే. రామనామము గంగ, కృష్ణనామము యమున, గోవింద నామము సరస్వతి. ఇలా అద్భుతమైనటువంటి సాహిత్యంతో తన అనుగుణమైనటువంటి సంగీతాన్ని, నృత్యాన్ని మేళవించి భక్తిభావాన్ని ఆవిష్కరించిన మహానుభావుడు శ్రీ నారాయణ తీర్థుల వారు. కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం అన్నటువంటి గీతాన్ని మనం వినే ఉంటాం. ఇది ఆ తరంగం. 12 తరంగాలలో 12 స్కందాల భాగవతాన్ని ఆవిష్కరించి అద్భుతమైన భక్తిభావాన్ని ప్రకటించిన స్వామి సంచారం చేస్తూ తంజావూరులో ఉన్న ఒక ప్రాంతంలో మామిడి చెట్టు కింద కూర్చొని ధ్యానమగ్నుడై ఆ భక్తిభావాన్ని నెమరు వేసుకుంటూ అనంతర కాలంలో మాఘ శుద్ధ అష్టమి నాడు అదే మామిడి చెట్టు ఎదురుగా జీవ సమాధిని పొంది కృష్ణ సాయుధ్యాన్ని అందుకోగలిగారు.
అలాంటి అద్భుతమైన నారాయణ తీర్థుల వారు రచించిన కృష్ణలీల తరంగిణి అద్భుతమైన భక్తిభావాన్ని మనలో ఆవిష్కరించేటువంటి సంగీత సాహిత్య భక్తి నృత్య సమాహారం.